అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టమోటో రసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోద్దండి. ఫస్ట్ అండి కొన్ని టమోటోస్ తీసుకోండి. టమోటోస్ కడిగిన తర్వాత వాటిని కట్ చేసి పెట్టుకోవాలండి. నేను నాటి టమోటోస్ తీసుకున్నాను. ఒక 5 టమోటోస్ తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ టమోటోస్ గిన్నెలోకి తగినన్ని నీళ్ళు పోయాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ టమోటోస్ని ఉడికించుకోవాలండి. స్టవ్ పైన పెట్టి టమోటోస్ ఉడికాయండి. తర్వాత ఉడికిన టమోటోస్ పక్కకు పెట్టాలండి. తర్వాత ఒక బాండిలి పెట్టి బాండిలి హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ ధనియాలు వేయండి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేయండి. 1 స్పూన్ మిరియాలు వేయండి. ఒక 1/4 స్పూన్ మెంతులు వేయండి. వేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత అదే బాండలీలో కొన్ని కాశ్మీరీ చిల్లీస్ ఫ్రై చేయాలండి. చిల్లీస్ ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ముందే వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు అవి మిక్సీ జార్లో వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు కూడా ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలండి. తర్వాత మిక్సీ పట్టిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి ఆ పౌడర్ అంతా ఎక్కువైపోతుందండి. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ క్వాంటిటీ తక్కువ ఉంటే మనకి ఎక్కువైపోద్ది. అందుకని కొంచెం మనకి ఎంత కావాలో అంత ఒక 3 స్పూన్స్ పౌడర్ మిక్సీ జార్లో వేసుకొని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ టమోటోస్ వేయండి. తర్వాత పచ్చి కొబ్బరి కొంచెం వేయండి, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత కొత్తిమీర కొంచెం వేయండి. తర్వాత తగినంత ఉప్పు వేయండి. తర్వాత కొంచెం బెల్లం వేయండి. తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత అండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండలియో ఒక పాత్ర ఏదైనా పెట్టి తర్వాత మనం మిక్సీ పట్టాం కదండి ఈ పేస్ట్ని ఆ పాత్రలో వేసి మనం ముందే ఉడికించి పెట్టుకున్న టమోటోస్లో కొంచెం వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ కూడా యాడ్ చేయండి. తర్వాత తగినన్ని నీళ్ళు పోయండి. ఈ రసానికి చూసుకొని మీరు ఎన్ని కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి. తర్వాత నేను ఆల్రెడీ ముందు సాల్ట్ యాడ్ చేశానండి. తక్కువ అవుతుందేమోనని ఇంకొంచెం యాడ్ చేశాను. బాగా ఉడికించుకోవాలండి. చూడండి బాగా ఉడుకుతుంది.
ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, ఆ గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. తర్వాత అండి కొంచెం కరివేపాకు వేయండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేయండి. మీకు ఇంగువ ఇష్టం ఉంటే ఇక్కడ కొంచెం ఇంగువ పౌడర్ వేయండి. వేసిన తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత రసంలో వేసేయండి. ఆ టమాటో రసంలో వేస్తున్నానండి. అంతేనండి, కొంచెంసేపు అట్లా ఉడకనిచ్చాయి. మనకిప్పుడు టమాటో రసం రెడీ అయిపోయిందండి. వన్ టైం ట్రై చేయండి అందరూ. చాలా థ్యాంక్స్ అండి అందరికీ.